మనందరం మరొకసారి కొనుక్కోవడానికి సంబంధించిన ఇటువంటి మరి ఆ దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. నాకు ఈ సమయం ఇచ్చినటువంటి ఆత్మీయ తండ్రి గారు మరి స్థానిక సంఘ కాపరి మరి పాస్టర్ గారికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి అదేవిధంగా ముందుగా మనం అయ్యాన ప్రవర్తన ఉన్నది మరి అవి పాటిపోతే ఆయన కలుగుతుందని మన భయం. దేవుడు సన్నిధికి మనం వచ్చాం. మన మధ్యలో దేవుడు మనకైతే ముందే ఉంటున్నాడు. ఒక సమయం డిసైడ్ చేసినప్పుడు ఆ సమయానికి మనం ఇక్కడ ఉండాలి. ఎందుకంటే మనం ఇక్కడ ఉండేది దేవుని అందు మనకి భయం భక్తి కలిగి ఉండాలి. ఎప్పుడైతే భయం ఉందో భక్తి ఉన్నదో నా విధంగా మనం ఎప్పుడు లేపుతాడు దేవుడు 2 గంటల ముందు లేపేస్తాడు. లేపినప్పుడు నువ్వు జాబు చేసి మరి దేవుడు సన్నిధికి వెళ్ళాలి కదా అనే భయం లేకపోతే మరి సమయం లేట్కి వెళ్తే ఉపయోగం లేదండి. సమయానికి రావాలి, చర్చలకు ఉండాలి. అది ఒకటి క్రమశిక్షణ కలిగి ఉండాలి. ఎలా కాదు ఏంటంటే దేవుడు ఒక దైవజనుడు మనకి డిసైడ్ చేసినప్పుడు ఆ దైవజనుడు ఎవరైనప్పటికీ ఆయన ఎవరి పేరైతే పీకి పిలుస్తారో వాళ్ళే రావాలి. అదే ప్రాముఖ్యత. నువ్వెళ్ళు ఇలాంటి కుదరలేదు. దేవుడి సన్నిధి దేవుడి సన్నిధి. దేవుడి సన్నిధికి భయం అనేది అది భయం అక్కడ కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. ఆ రెండు మనం కలిగి ఉన్నట్లయితే మనం సమయానికి రాగలుగుతాం. దీంట్లో మనం పొందుకోవాల్సిన ఆత్మీయత, ఆత్మీయ మాటలు మన హృదయంలో పెట్టి మన హృదయపూర్వకంగా మనం కూర్చోవాలి. మౌనంగా నోరు ఎప్పుడు చేరాలో అప్పుడు చేరాలి. దేవుడి సన్నిధిలో ఏం చేయాలి? నువ్వు చేయాల్సిన పని మనం చేయాలి. అయితే ఎగటాలు ఇక్కడ పనికిరావు. ఏదైనా మనం కరెక్ట్గా మనం నడిస్తేనే దేవుడి సన్నిధిలో క్రమశిక్షణ అడుగుతున్నాడు. శాస్త్ర గారి మాటకు లోపడాలి. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఏర్పాటు చేసుకుని ఆయన ఇక్కడ నిలబెట్టాడు. అన్నీ కూడా ఆయన చూస్తాడు. అన్నీ ఆయనకి తెలుసు. మీరందరూ కలిసి ఒకరికే తెలుసు. అందరి హృదయాలు ఆయనకు తెలుసు. అందరి మనసులో ఆయనకు తెలుసు. ఆయన నమ్ముకున్న దేవుడికి హృదయాల అంతరంగాలు అన్నీ కూడా సూచిస్తాయి. దేవుడి సన్నిధిలో మనం భయం భక్తి కలిగి ఉండాలి. దేవుడి సన్నిధిలో అంత భయం కలిగి ఉండాలి. జ్ఞాపకం మనం చూద్దాం. భయం ఎందుకు కలిగి ఉన్నాడు, ధైర్యంగా ఉండమని ఎందుకు చూస్తున్నాడు దేవుడు తెలుసు. 26లో 46 అయితే 27 వచ్చింది. 27 ఓకే. నా సేవకుడు అయిన యాకోబు భయపడకము, ఇశ్రాయేలు ధైర్యము, దూరములో నుండి నిన్ను రక్షించుతున్నాను అని వారున్న శరణం నుండి ఈ సంగతి వారిని రక్షించుతున్నాను. ఎవరి భయము లేకుండా యాకోబు తిరిగి వచ్చును. అతడు నెమ్మదించి నెమ్మది నుండి. ఎప్పుడు నెమ్మది ఉందండి ఈయన? ఎప్పుడు ఆయన మొదటి నుంచి మరి ఏ విధంగా అన్నను 2 సార్లు మోసం చేశాడు. 2 సార్లు అన్నను మోసం చేశాడు యాకోబు. అయినప్పటికీ దేవుడు ప్రేమిస్తున్నాను అంటున్నాడండి. ఆయన మోసం చేసినప్పటికీ, అబద్ధం ఆడినప్పటికీ దేవుడు ప్రేమిస్తున్నాడు యాకోబుని. యాకోబు ఆయన మనస్సును చూశాడు దేవుడు, ఆయన హృదయాన్ని చూశాడు, ఆయనలో ఉన్న భయాన్ని చూశాడు. ఎక్కడ ఏర్పాటు చేస్తున్నాడండి యాకోబుని?
యాకోబు అట్లా ఉంటాయి భయపడతాయి కారణం ఏంటి? అక్కడ మోసం చేశాడు కనుక అదో భయం, అన్నను మోసం చేశాడు కనుక. ఎందుకు ఇప్పుడు ఆ భయం ఎందుకు వచ్చింది అనేది మనం చూస్తుంటే దేవుడు చెబుతూ ఉన్నాడు, యాకోబు నువ్వు లేచి నీ సొంత గ్రామానికి వెళ్ళు, నీ సొంత దేశానికి వెళ్ళు, నీ తండ్రి ఇంటికి వెళ్ళు అన్నాడు. అబ్రహాం ఏమన్నాడు? అబ్రహాం నువ్వు లేచి నేను చెప్పిన దేశానికి వెళ్ళు, ఆ ఊరికి వెళ్ళు, నీ కుటుంబాన్ని వదిలే, నీ బంధువులు వదిలే, నీ దేశాన్ని వదిలే అన్నాడు. వచ్చి అది ఆ విధమైన భక్తి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అదే విధంగా కుటుంబాల్లో కూడా నడుస్తూ ఉన్నది. మనం మోసం చేస్తూ ఉన్నాం, మనం భయపడుతూ ఉన్నాం, మనం అబద్ధాలు ఆడుతూ ఉన్నాం, భయపడుతూ ఉన్నాం. అయితే దేవుడు రోజు ఏం చెబుతున్నాడంటే, ఈరోజు ఏం చెబుతున్నాడండి? నా సేవకుడు అయిన యాకోబు భయపడకము, ఇశ్రాయేలు జడియకము, దూరంలో నుండి నిన్ను రక్షించుతున్నాను, వారున్న చెరలో నుండి నీ సంతతి వారిని రక్షించుతున్నాను, వారున్న చెరలో నుండి నీ సంతతి వారిని కూడా రక్షిస్తాను అంటాడండి. అయితే 28వ వచనం చూద్దాం. నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు. నేను ఎక్కడికి నేను చదువుతున్నానో ఆ సమస్త దేశ ప్రజలను సమూల నాశనం చేసేను. అయితే నేను సమూల నాశనం చేయను, నిన్ను శిక్షింపక విడువను, కానీ న్యాయం బట్టి నిన్ను శిక్షించదును. ఇదే యెహోవా వాక్కు. అది దీంట్లోనే మరణం ఉంది. అది చాలా జాగ్రత్తగా మనం చూద్దాము. అయితే అన్నాడట, అయితే నిన్ను సమూల నాశనమును, నిన్ను ప్రజలను సమూల నాశనం చేసేదను, అయితే నిన్ను సమూల నాశనం చేయను అన్నాడు. నిన్ను శిక్షింప విడవను, అతి గది శిక్షింప విడవను అన్నాడండి. సమూల నాశనం చేయను, నిన్ను రక్షిస్తా, దూరము నుండి నిన్ను రక్షిస్తానన్నాడు. ఈ సంతతి వారి చెరలో రక్షిస్తా, అయితే నిన్ను మాత్రం విడవను, శిక్షింపక విడవను. ఇదేంటండి మరి ఈ విధంగా మరి రాయబడి ఉందంటే, మరి శిక్షం మనం దేవుడు తల్లిని పొందాం, బాప్తిజం తీసుకున్నాం, మనసు పొందాం, మరి అన్నీ చేశాము. మరి యాకోబు కూడా అదే విధంగా నడుస్తున్నాడు. దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇష్టపడిన మనసుని శిక్షింపక విడవను. అయితే యాకోబు సమూల నాశనం చేయను, నిన్ను విడవను, సమూల నాశనం చేయను, నిన్ను శిక్షింపను అంటున్నాడు కదా. అయితే మనం చూస్తామంటే మనం దీంట్లో ఏం అర్థమవుతుంది, దీంట్లో సారవంతం మనకి. మనం కూడా మనం దేవుడు సన్నిధి పొందుతున్నాం, భయం భక్తి ఎదుగున్నాం, మారుమూసి పొందాం, రక్షణ పొందాం. అయినప్పటికీ కూడా శిక్ష తప్పదు అనేది అక్కడ పాయింట్ కనపడుతుంది. శిక్ష తప్పదు. ఏ విధంగా శిక్ష తప్పదు? మన మనం తీసుకున్నాం, పౌరులు గుర్తుని ఒకసారి తీసుకున్నాం. పౌరులు సౌలుగా ఉన్నప్పుడు ఆయన చేశాడు, చాలా అల్లరి చేశాడు. మరి దైవజనులను కొట్టాడు, రాళ్ళు బయట కొట్టాడు, జైల్లో పడేసాడు, రాళ్ళ మీద సిడిచాడు, అన్నీ రకరకాలుగా హింసలు పెట్టాడు. హింసలు పెడితే ఆయన ఎట్లా ప్రేమించాడని దేవుడు ఆయన దగ్గర సమూల నాశనం చేయాలి, ఆయన నాశనం చేయాలి. అయితే దేవుడు ఉద్దేశం వేరు, మన ఉద్దేశం వేరు. అయితే ఆయన ఏమంటున్నాడు? ఆయన పౌరుని అననీయ కప్పచెప్పి ప్రార్థన చేయను, అననీయ మీ దగ్గరికి సౌలు వస్తున్నాడు, ఆయన ప్రార్థన చేయాలంటే అననీయ అంటాడు. అమ్మో సౌలేనండి మనం ఇప్పుడు వరకు మన వాళ్ళందరం నాశనం చేస్తే మన మీటింగ్లని చెడగొట్టి, మన భక్తంతా చెడగొట్టి, మనం ఎక్కడ సువార్త అందిపోకుండా చేసింది ఆ సౌలే అన్నాడు. అననీయ నేను చెప్పింది నువ్వు అట్లా కాదు అననీయ, నేను పౌరుని సాధారణంగా వాడుకోబోతున్నాను. అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను రాజుల ఎదుటను
ఇశ్రాయేలు ఎదుటను నామము భరించుటకు అతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలనో నేను ఇతనికి చూపిదినని అతనితో చెప్పాను. దేవుడు తల్లిదండ్రులు చదువుని నేను అయితే వాడుకుంటానని చెప్పాడుగా, బాప్తిజం తీసుకున్నాడుగా, అభిషేకం పొందాడుగా, పేరు కూడా మార్చుకున్నాడు. సౌలు అనే పేరు తీసి పౌలు అని పెట్టాడు. ఆయన అప్పుడు ఆత్మానుసారమైన పేరులోకి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత శ్రమలు రాలేదా? పౌరుకి బాధ రాలేదా? ఎక్కడైతే ఏ పదార్థ మీటింగ్ జరుగుతుందో అక్కడ ఏ హింసలు పెట్టాడో అక్కడ హింసలు పడినాడు పౌరులు. అవును, ఆ రోజు మీద హింసలు పడ్డాడు ఆయన ఎక్కడికి నడిచినండి? ఆ భక్తి కలిగి ఉన్నాడు కనుక, దేవుడు సన్నిధిలోకి వచ్చాడు కనుక, దేవుడు నమ్ముకున్నాడు కనుక, దేవుళ్ళలో ఉన్న రుచిని చూశాడు కనుక నేను తీసుకుని పోయి నడుస్తున్నాను. నన్ను పోయి నేను వినమన్నాను. నేను తీసుకుని పోయి నడుస్తున్నాను. ఆ మాట మాట్లాడటానికి ఎంత భక్తి ఉందా, ఎంత ధైర్యం ఉందా, ఎంత ధైర్యం ఉందా ఆ మాట మాట్లాడాలి. ఆ మాట మాట్లాడటం వల్ల మరి ఆయన అంత భక్తి. అయినప్పటికీ శ్రమలు 1 కొరింథీయులు 2 కొరింథీయులు 11:24 ఎన్ని శ్రమలు? యూదుల చేత 2 కొరింథీయులు 11:24 మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు సరసాల్లో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయముల్లో ఉంటిని, యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడితిని, 1 సారి రాళ్లతో కొట్టబడితిని, 3 మారు వాడపడి శ్రమపడితిని, 1 రాత్రింబగళ్ళు సముద్రములో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణముల్లో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలని ఆపదలలోను ఉంటుంది. ఓకే, పౌరులు అన్నాడు ఒక మాట అంటాడు, బలమైన మాట. ఆయన ఏమంటాడంటే, నేను అన్ని విషయాల్లోనూ నేను మీ వలన ధైర్యం కలిగి సంతోషిస్తున్నాను అన్నాడు. ఏ విషయాలైంది, ఎటువంటి బాధలయ్యి ఇప్పుడు జరిగింది? ఒక రాత్రి పగలు ఉన్నాడు సముద్రంలో ఓడబడ్డాడండి. ఒక రాత్రి పగలు దాంట్లో ఉన్నాయి. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది? మనం ఉంటే సముద్రంలో ఉంటే ఎక్కడికి చూసినా ఏది కనపడలేక ఆ సముద్రం చీకటే, మరి ఎక్కడ కనపడదు. అటువంటి సందర్భంలో ఆయన అంటున్నాడు, ప్రతి విషయంలో మీ వలన నేను ధైర్యం కలిగి సంతోషించమంటే ఎక్కడ సంతోషిస్తున్నాడండి? ఆయన శ్రమలు పెడుతున్నాడు. నిన్ను సమూల నాశనం చేయను, నీ శిక్షింపుట విడవను. శిక్షే మనకు కూడా మనం అనుకుంటాం, మనం వచ్చాం, బాప్తిజం తీసుకున్నాం, మరి లేకపోతే మార్మల్స్ పొందాం మనం అనుకున్నట్టు. అయితే అది కరెక్టే, నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు. నిన్ను నన్ను అందరినీ కూడా ప్రేమిస్తున్నాడు. ఇక్కడ మందిరానికి వచ్చేవాడు అందరినీ కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. కానీ మనం చేసినవన్నీ కూడా జ్ఞాపకం చేస్తాడు. అది జ్ఞాపకం చేసి శిక్ష నీకు జ్ఞాపకం వచ్చేటట్టు నేను చేస్తాడు. అది సౌలు పౌలుగా మారినప్పుడు ఏ విధంగా జ్ఞాపకం చేశాడు? ప్రతి విషయంలోనూ జైల్లో పడేసాడు. అంతమందిలో జైల్లో పడేసాడు. సౌలుగా ఉన్నప్పుడు, పౌలుగా ఉన్నప్పుడు ఈయన వెళ్ళాడు జైల్లోకి. ఆయన చేతులు సంఖ్యలు, కాళ్ళకు సంఖ్యలు, చేతులు కాళ్ళు పుళ్ళు పడిపోయినాయి. అయినప్పటికీ కూడా ఈయన బతుకులు ఎక్కడైనా సన్నగిలతాడేమో, ఎక్కడైనా లేకపోతే వెనక తిరుగుతాడేమో, ఎక్కడైనా పడిపోతాడేమో చూసి చేయడానికి ఈ శిక్ష దేనికంటే నువ్వు దేవుళ్ళు నిలబడటానికి శిక్ష. అది యాకోబుని బయలుదేరి వెళ్ళమన్నాడు. యాకోబు భయపడుకో, దడీకో, ఇశ్రాయేలు దడీకో, నేను మీకు తోడుగా ఉన్నాను. ఈ మాటలన్నీ కూడా మా అన్నయ్య మాట్లాడుతుంది. వీళ్ళందరూ ఎందుకున్నారు మనకంటే ముందు?
పరిశుద్ధ గ్రంథంలో ఎందుకున్నారు వీళ్ళు మన జీవితంలో మాత్రమే దేవుని సన్నిధిలో ఉండాల్సిన రీతి. నీకు వచ్చిన శ్రమ, నీకు శ్రమ వచ్చిందా, బాధ వచ్చిందా, నాకే రావాలనుకుంటున్నావా? అది నీకు వచ్చిందని సంతోషిస్తున్నావు. అది సంతోషిస్తేనే నువ్వు ఆ శిక్ష నేను జయించితేనే దేవుడి సన్నిధిలో నువ్వు నిలబడినట్టు. ఇక్కడికి రాలేండి, భక్తి రాలేండి, శిక్షలు వస్తాయి, ఎందుకు ఇవన్నీ అని అనుకుంటున్నావా? అందుకని నీకు శ్రమ. ఈ శ్రమ, ఈ బాధలు ఇవన్నీ కూడా అందుకనే వస్తాయి. వీటన్నిటినీ కూడా పౌరు భక్తులు జయించాడు కనుక ఆయన అనగలుగుతున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను, నన్ను పోలి మీరు నడవండి, నన్ను పోలి మీరు నడవండి అన్నాడు. ఏ సందర్భంలో అంటాడండి అవన్నీ కూడా నేను క్రీస్తు పోలేని నడుపుతున్నాను అనే మాటకి అది కూడా కాదా? ఇప్పుడు చెప్పండి. 5 సార్లు పొరడ దెబ్బలు 5 సార్లు వెళ్ళి 5 సార్లు కొట్టారు పొరడ దెబ్బలు. 45 దెబ్బలు 40 దెబ్బలు. మరి రాళ్ళతో కొట్టారు ముమ్మాట్లు. మరి అన్ని ముమ్మాట్లు అన్ని చూచాడు కనుక ఈ మాటకి అరుకులు పౌలు. ఎందుకంటే అన్నింటినీ కనిపెట్టాడు, విద్యామంతుడిగా ఉన్నాడు, ఒక ఆర్థిక మంతుడిగా ఉన్నాడు. ఆయన అన్నీ కూడా అనుభవించాడు, అనుభవంతో అంటున్నాడు ఈ మాట. నా మట్టుకు నేను బతికితే తీస్తే, చనిపోతే నాకు లాభం, మేలు. అది చనిపోతే లాభం అంటున్నాడు. మళ్ళీ ఇక్కడ వచ్చిపోయి శ్రమ తప్పగా అన్నాడు. అట్లా చనిపోతే కూడా లాభం అంటాడు. ఎంత డిసైడ్ చేస్తున్నాడు ఆయన? అది కొట్టి అక్కడ పడేసి, రోడ్డు మీద పడేసి కునిగిపోతూ ఉన్నట్టు ఇంకా దేవుడు చచ్చిపోతాడులే అని పోయి అక్కడ పడేసిపోతున్నాడు. అది వెళ్తుంటే అంటున్నాడు ఈ మాట అనుకోండి. అది వెళ్తుంటే అంటున్నాడు, నేను చనిపోయినా నాకు లాభం, బతికానంటే నాకు తీర్చలే, నేను ప్రకటిస్తాను. మీరు ఏం చేస్తారు అంటే, మీరు ఏం చేస్తారు చూసుకున్నా నాకు. ఆ విధమైన భావం కలిగి అటువంటి అనుభవంలో నుంచి వచ్చిన పౌలు భక్తుడు ఎన్ని శ్రమలు పడ్డాడు. అయితే యాకోబుని అంటున్నాడు, నా సేవకుడు అయిన యాకోబు భయపడటము, ఇశ్రాయేలు జడితము, దూరముల నుండి నిన్ను రక్షించుకున్నాను. వారున్న చెరలో నుండి నీ సంతతి వారిని రక్షించుకున్నాను. ఎవరి భయము లేకుండా యాకోబు తిరిగి వచ్చును. అతడు నెమ్మదించి నెమ్మది నొందను. ఎప్పుడండి ఆయన వెళ్ళమన్నాడు, ఆ దేశానికి వెళ్ళమన్నాడు. అన్న 400 మందితో 400 మంది జనసమూహంతో బయలుదేరి వస్తున్నాడు. ఆ సంగతి నీకు తెలుసు. నేను ఇంత భయపడతా ఉన్నాడు. నీకు భయపడతామంటే యాకోబో నువ్వు భయపడతావు. శాస్త్రంగా పడ్డాడు, 7 సార్లు రోడ్డు మీద శాస్త్రంగా పడ్డాడు. అయినప్పటికీ వెళ్ళాడు. అయితే మాట ఇచ్చింది ఎవరు? దేవుడు. నీకు నేను తోడుగా ఉంటానన్నాడు. నీకు తోడుగా ఉన్నాడా లేదా? నిమ్మలం కలిగి ఎట్లా ఉంటాడు? నిదానం నిమ్మలించి నెమ్మది నొందినం. ఎందుకంటే ఇక్కడ ఈ ధైర్యం మాట ఇది ఎందుకు జరిగింది? దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉన్నాడు కనుక అది అనుభవం కోసం, ఆయనకి అనుభవం రావటానికి కోసం ఆ శ్రమలు, ఆ టెన్షన్, ఆ బాధని అన్నీ కూడా చూపించాడు అన్నమాట. అయితే మనకు కూడా శ్రమలు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయి, అనేక రకాలుగా చెప్పుకోలేని పరిస్థితులు వస్తూ ఉంటాయి. అనేక రకాలుగా మనం మరి ఈ బాధలు ఎన్నో రకరకాలుగా అసలు ఇటువంటి బాధ కూడా ఉందా లోకంలో అన్నది కూడా వస్తాయి. అటువంటి దేవుడు వల్లే అవుతుంది. అయితే నీకు ఏది శ్రమ పెడితే నీకు మారుద్ది, లేకపోతే నువ్వు స్టాండర్డ్గా ఉంటావు, నువ్వు దేవుడు సన్నిధిలో ఉండగలుగుతావు, నువ్వు దేవుడు సన్నిధిలో భక్తి కలిగి నువ్వు రాగలుగుతావు అనేది ఆయనకి తెలుసు. మనసులో ఆలోచన వ్యక్తం అన్నాడు. ఆ తలంపులు వేరు, ఈ తలంపులు వేరు అన్నాడు. అయితే దేవుడు తలంపుల ప్రకారం వాటిని కనిపెట్టుకోవడానికి ఆ తలంపుల్లో మన నాగటానికి కోసం, మన ధైర్యపరచడానికి కోసం మనకు వచ్చిన శ్రమలు నిన్ను విడవను అంటున్నాడు. ఏంటో అయితే నిన్ను సమూల నాశనం చేయను, నిన్ను శిక్షింపక విడువను కానీ న్యాయమును బట్టి నిన్ను శిక్షించడు. న్యాయమును బట్టి మళ్ళీ అక్కడ న్యాయం బట్టి చేస్తాను. నేను అనవసరంగా శిక్షించను, నేను బాధపెట్టను, నేను కష్టపెట్టను.
న్యాయాన్ని బట్టి చేస్తానండి. ఊరికే నేను సమూల నాశనం నేను చేయను. వాళ్ళని మాత్రం నీ జోలికి వచ్చిన వాళ్ళు మాత్రం సమూల నాశనం చేస్తాను. నీ సంతతి వాళ్ళు ఎట్లా ఉందా నేను కాపాడుతాను. దూరంగా ఉండి నిన్ను రక్షిస్తాను. ఇవన్నీ ఈ మాటలు ఎందుకంటే ధైర్యం జరగడానికి, మన హృదయాలు సరి చేసుకోవడానికి, మన మనసులు సరి చేసుకోవడానికి, మనందరం ఏకాత్మం కలిగి ఉండటానికి, ఏకాత్మం కలిగించే దేవుడు, ఐక్యత కలిగించే దేవుడు, ప్రేమించే దేవుడు, మన బాధలన్నింటినీ స్వీకరించి జ్ఞాపకం చేసి దాంట్లో నుంచి రక్షించడానికి, అనుభవం రావడానికి. పౌరులు మాట్లాడాడంటే అనుభవం వచ్చింది. ఆయన అనుభవం మీద మాట్లాడుతున్నాడు. అయితే ఆయన మాట్లాడాడు కదా, నేను మాట్లాడితే కుటుంబం రాదు. ఎందుకు చూస్తే నీ భక్తి ఎంత నువ్వెంత. ఆయన భక్తిలోకి వెళ్ళాడు, భయం భక్తి కలిగి వెళ్ళాడు, దాంట్లో ముందుకు వెళ్ళాడు కనుక ఆ అనుభవం తెలుసుకున్నాడు. అనుభవం అంటే దేంట్లోనండి? శ్రమంలో, బాధల్లో, కష్టాల్లో, వేదంలో, శోధంలో, టెన్షన్లో ఇటువంటి ఇచ్చినప్పటికీ కూడా అట్లా జయించగలిగాడు కనుక పౌలు అంటాడు అన్నమాట. మనం అనలేదు. అది ఆ విధంగా పౌరు భక్తులకు మనం వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి? వాటికి మనం భయం భక్తులాలి. మందిరంలోకి వచ్చామంటే దేవుడు ఉన్నాడని గుర్తించుకో. హృదయంలో భయం ఉండాలి, వణుకుండాలి. దేవుడు చూస్తున్నాడు. మన మధ్యలో లేడు కదండి, ఇక్కడ లేడు కదండి అని అంటే సమస్త అంతరంగాలన్నీ ఏకాంతంగా చూడగలిగిన శక్తివంతమైన దేవుడు ఆయన ఎక్కడున్నప్పటికీ నేను చూస్తాడు. నీ హృదయంలో ఏముంది, నీ మనసులో ఏముంది, నీ ఆలోచన ఎట్లుంది, నీ ప్రవర్తన ఎట్లుంది, నీ నడవడిక ఎట్లుంది, నీ క్రమశిక్షణ ఎట్లుంది, అన్నీ కూడా దొరుకుతాడు. ఒక్కొక్క దానికి ఒక్కొక్కగా శ్రమం, ఒక్కొక్క దానికి ఒక్కొక్క శిక్ష. ఆ శిక్షల నుంచి నీకు అనుభవం రావాలి, ఒక్కొక్క దాంట్లో నుంచి రావాలి అనుభవం. అది ఎప్పుడైతే మనం ఆ మాటలో నీకు ఎప్పుడైతే అనుభవం ఉంటుందంటే, ఎప్పుడు అనుభవం ఉంటుందంటే ఇది చక్కగా నువ్వు పాటించినప్పుడు చక్కగా వచ్చి ఇక్కడ కూర్చుని ఈ మాటలో ఉన్న సారవంతం ఏంటో తెలుసుకోవాలని ఆ పుట్టుదల నీలో ఉంటే, ఆసక్తి నీలో ఉంటే అప్పుడు నీ హృదయంలోకి వెళ్ళి అవి సరిచేసి నిన్ను మార్చి నిన్ను దేవుడి సన్నిధికి ఒక భయం భక్తిని నీకు కలిగించేస్తుంది. ఒక క్రమశిక్షణలో నిన్ను రప్పిస్తుంది. ఆ క్రమశిక్షణ పేరు ఆత్మానుసారంగా. ఆ క్రమశిక్షణ లోకానుసారంగా, లోకానుసారమైన క్రమశిక్షణ వేరు, ఆత్మానుసారమైన క్రమశిక్షణ వేరు, లోకానుసారమైన మాటలు వేరు, లోకానుసారమైన శ్రమలు వేరు, ఆ బాధలు వేరు, ఆత్మానుసారమైన శ్రమలు వేరు, బాధలు వేరు. అన్నీ ఉంటాయి, దీంట్లోనూ ఉంటాయి, దాంట్లోనూ ఉంటాయి. కానీ దీంట్లో అయితే సమూల నాశనం చేయను నేను, దేవుడు నిన్ను ఎక్కడ చేయను. కానీ శిక్షింపుగా ఇవ్వగలను. లేదంటే దీన్ని బట్టి ఏమన్నా భయం జరిగిందా? శిక్షింపు ఇవ్వమంటే ఏంటంటే మనం వచ్చినట్టు చెప్పుకొచ్చాం. మరి ఇదేంటి ఇక్కడ చెప్తున్నాడు, శిక్షింపు ఇవ్వమంటున్నాడుగా, ఇంకా ఏంటి మన శిక్షలు వస్తాయి కదా అనుకుంటున్నాను. శిక్ష వస్తేనే మీకు అనుభవం వస్తుంది, శిక్ష రాకపోతే మీకు అనుభవం రాదు. అయితే నేను సమూల నాశనం చేయగా నేను చేయను. నీ సంతతిని కూడా బయటకు, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని, నువ్వు ఎవరికైతే ప్రార్థన చేస్తావు అందరినీ నేను రక్షిస్తా. దూరం నుండి కూడా నేను రక్షిస్తానంటాడు. ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు జాగ్రత్త మనం కలిగి ఉండాలి. ఇదే గొప్పని చెప్తున్నాడు. ఆ విధంగా పౌరు భక్తులు నడిచాడు. ఎవరు నడిచాడని మనం చూస్తే పౌరు భక్తులు నడిచాడు, యాకోబు నడిచాడు. యాకోబుని ఎందుకు ప్రేమిస్తున్నాను అంటాడు, ఎందుకు నీ తోడుగా ఉంటున్నాను అంటాడు. యాకోబుని ప్రేమిస్తా, ఏసావుని ద్వేషిస్తానన్నాడు. మరి ఆ విధమైన మనసు మనం ఏ విధంగా కలిగి ఉండాలి? దీంట్లో మనకి ఏమర్థమైంది? ఆసక్తి ఉంటే నీకు అర్థమైంది. మరి ఏమర్థమైంది? దాంట్లో సారవంటే మనకు కావాలి. మనకి శ్రమ కావాలా వద్దా? కావాలా? కావాలంటే నీకు అనుభవం వచ్చినట్టే, నీకు అనుభవం వస్తుంది. దేంట్లో అనుభవం వస్తుంది? భయం వస్తుంది, భక్తి వస్తుంది. ముందు నువ్వు నడిచే నడవడిక దేవుడు చూపిస్తాడన్నమాట. ఇవన్నీ నాకు వద్దులే, వచ్చి నేను నిద్రపోతానండి, నేను నిద్రపోతే అవి వెళ్ళిపోతాను, మాకు బయట వెళ్ళిపోతాయి. ఆయనకు చూస్తాను, నేను చూసి ఆయన వెళ్ళిపోతాను. ఇక్కడ లేకుండా పరిశుద్ధాత్మ మీకు టచ్ చెప్పదు. నడవదు కనుక మీకేది అనుభవం రాదు, అంతే. ఇక అంతే.
నాకు పైన ఈ దగ్గర చెప్పిన ఉపమానం వచ్చి నా జీవితంలో అప్పుడే చెప్పి పెట్టా కొత్తగా. అప్పుడు ఆసక్తి కలిగి నేను వింటున్నా. నాకు ఆయన ఒక ఉపమానం చెప్పాడు. ఈ మందిరంలో వింటున్నాను. బలమైన ఉపమానం అండి. అది ఎట్లా ఉందంటే ఆయన ఏం చెప్పాడంటే, నూనె చెందిన తొడిలో ఒక టేకు మొత్తుందండి. అది నేను 40 సంవత్సరాల నుంచి చూస్తున్నాను అన్నాడు. అసలు అర్థమైంది మీకు కదండి ఆ మాట. అర్థమైతే మీకు తెలుస్తుంది అన్నమాట. నూనెవేడి జమీందారు దొడ్లో ఒక టేకు మొత్తం ఉంది. అది 40 సంవత్సరాల నుంచి చూస్తున్నాను అన్నాడు. బండి అయ్యగారు చెప్పాడు. అది ఆ ఉపమానం నూనెవేడే కదా. మరి ఆ దొడ్డ టేకు మొత్తం అన్నమాట. చూసే 40 సంవత్సరాల నుంచి చూస్తున్నాను అన్నాడు. అది అట్టగా ఉంది. వాన వస్తుంది, తడుపుతుంది, మళ్ళీ అది ఎండకి ఎండుతుంది, అట్టగా ఉంటుంది. అయితే ఏం చేస్తాం దానికి? నేను 40 సంవత్సరాల నుంచి సంఘానికి వస్తున్నాను, ఇంట్లో అంతేగా అర్థం. ఇక్కడ చెప్పాడంటే ఇక్కడ అర్థం అదే. దాని ఉపమానం ఆ రీతిగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు ఆయన. నువ్వు ఎంతో నీ ఆలోచన నీకు వినకపోతే ఆ మాట వెళ్ళిపోతాయి. కాబట్టి మరి వినాలి, ఆసక్తి కలిగి ఉంటేనే అది. ఏది నేను 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నానా? లేదు నాడు కదిలింపు లేదా? ఒకవేళ కదిలిపుంటే పొయ్యి పడితే ఆ మూతని పోసి పనిముట్లుగా చేస్తే ఎంత గొడవకి ఎక్కడ దాకా తీసుకెళ్తారు? జమీందారు ఉంటుంటారు. అది పిచ్చి చేసినా, సోపం చేసినా, లేకపోతే ఎన్ని చేసినా ఆ విధంగా ఉంటాయి కదా. అయితే అది అట్టకి ఉందండి అంటే దాన్ని అర్థం చేస్తాను. ఒక అర్థమైన మాటలు ఉపమానాలు. ఆ ఉపమానాలు ఉన్న కారణమైతే దాన్ని అర్థం అవ్వాలి. ఆ ఉపమానం చెప్పినప్పుడు ఆ ఉపమానం మీ హృదయంలోకి వచ్చినప్పుడు మీకు వాక్యం ఏం చెప్పారో గుర్తు రావాలి. ఉపమానాన్ని బట్టి ఈరోజు వాక్యం ఏం చెప్పారో కూడా గుర్తారు. ఒకవేళ వాక్యం గుర్తుందనుకో, ఉపమానం గుర్తారు. దానికి ఉపమానం చెప్పాడు, సూచనలు అనేది. అందుకని ఉపమానాలు చెప్పాడు. దేవుడు తండ్రిలో యాకోబు అన్న దగ్గరికి వెళ్ళాడు. చదువుకున్నాడు. అక్కడ 400 మంది జనసమూహం వస్తున్నారని భయపడ్డాడు. భయపడి ఉనికేడు, చెమటలు పడుతున్నాయి. నా సంతతాంత పోతడేమో, నేను నష్టపోతానేమో, మరి నా బిడ్డలందరినీ కూడా ఈ రకంగా నేను పోషించాను, నేను పెంచాను, మరి ఎంత సంపాదించుకున్నాను, తిరిగి వచ్చాను. నేను ఆ రోజు చేసిన తప్పు పాపం నాలో భయం కలిగిస్తుంది. వణికిపోతుంటే అన్నాడు. ఏమంటాడు? ఎవరు భయం? యాకోబు భయపడము, ఇశ్రాయేలు దయతము, దూరముల నుండి నిన్ను రక్షిస్తున్నాను. అది మాట మనకి మన జీవితాల్లో అది చాలు. నెమ్మలం కలిగిస్తాడా? ఏం కలిగిస్తానన్నాడు? నెమ్మలించి నెమ్మది నొందాడు. ఎప్పుడు నొందాడు? అన్నకి ఎదురుకు వచ్చి ఈయన అనుకున్నట్టు లేదు. అక్కడ మారిపోయింది సిస్టం. అక్కడ మార్చింది ఎవరు? ఆయన దూరాన్ని ఆయన మార్చేశాడు. మార్చేసినప్పుడు ఇద్దరు కౌగిలించుకున్నారు. నెమ్మలం వచ్చిందా? నిదానం పక్కడా? అది ఆయన మన జీవితంలో కూడా అంతే. మనం కూడా ఎటువంటి శ్రమ వచ్చినా, ఎటువంటి భయం వచ్చినా, ఎటువంటి టెన్షన్ వచ్చినా, అనారోగ్యం కలిగినా, మరి ఎక్కడ పడిపోయినా, జారిపోయినా, మరి లేకపోతే చెప్పుకోలేని పరిస్థితి వచ్చినా ఎక్కడ భయపడటానికి లేదు. యాకోబు భయపడతాను. యాకోబుతో చెప్తున్నట్టు మనం ఇశ్రాయేలు ప్రజల్లో మనం ఉన్నాం. ఇశ్రాయేల్లోనే మనం ప్రేమిస్తున్నాడు. ఇశ్రాయేల్ని ప్రేమిస్తున్నాడు. ఏ విధంగా ప్రేమిస్తున్నాడు? మలాకి గ్రంథం 2:1 ఇశ్రాయేలును గురించి మలాకీ ద్వారా పలకబడిన యెహోవా వాక్కు. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపియున్నాను. అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితివందురు. ఏశావు యాకోబునకు అన్నగాడా? అయితే నేను యాకోబుని ప్రేమించితిని. ఇదే యెహోవా వాక్కు.
అన్నాయి కదా. మరి ఎందుకు విడుదల తప్పుతుంది? ఆ తేడా వస్తుంటే నేను ఎవరు ప్రేమిస్తానంటున్నాడు? యాకోబుని నేను ప్రేమిస్తా అంటున్నాడు ఆయన. యాకోబుని నేను ప్రేమిస్తా, ఏసావుని ప్రేమిస్తా అంటున్నాడంటే కారణం ఏంటి? జీవితంలో ఎక్కడ జరిగింది ఈ కథ? ఇదంతా భగవద్గీత ఇది. అయితే మనకు సమయం లేదు కనుక మనం అది యాకోబుతో చెప్తున్నాడు అక్కడ, మనతో చెప్పినట్టు. యాకోబు అంటే ఎవరు? ఇశ్రాయేలు. ఇశ్రాయేల్లో మనమే ఇశ్రాయేలు. అయితే మనతో మాట్లాడుతున్నాడు. మాకు కాదండి, యాకోబు కదండి, ఇశ్రాయేలు కదండి, భయపడకుండా తినండి మనంటే కాదండి. మనమే మన యొక్క చూస్తున్నాం. ఏమి పెడతాం రోజులలో మనం అందరినీ ధైర్యపరచడానికి దేవుడు మనకంటే ముందు ఇచ్చారు. ఏం చెప్తున్నాడు ఇక్కడ? నా సేవకుడమైన యాకోబు భయపడకము, ఇశ్రాయేలు తెలియకము, దూరంలో నుండి నిన్ను రక్షిస్తున్నాను అన్నాడు. మరి ఇక్కడ ఏమంటాడు? 28వ వచనం, సేవకుడమైన యాకోబు నేను మీకు తోడై ఉన్నాను, భయపడకము. నేను ఎక్కడికి నిన్ను చెదరగొట్టినా ఆ సమస్త దేశ ప్రజల సమూహంలో నాశనం చేసేదను, అయితే నిన్ను సమూహ నాశనం చేయను, నిన్ను శిక్షింపక విడువను. అది దానికి భయపడాల్సిన అవసరం లేదు. మన దేవుడి బిడ్డలు మనం. అయితే శిక్ష మాత్రం వస్తుంది. ఆ శిక్షను మాత్రం జయించే శక్తిని మనం బలం పొందుకోవాలి. ఎందుకంటే యాకోబు చెప్పాడు భయపడకు, గెలవచ్చు ఏ పనికైనా నువ్వేగా. అది నీతిగా ఉండాలి, అది న్యాయంగా ఉండాలి. న్యాయంగా ఉంటే శిక్ష న్యాయంగానే ఉంటుంది. న్యాయంగా నడు. నువ్వు భయం బట్టి చూపించు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు లోబడి నీ ఆత్మానుసారమైన విధానంలో నువ్వు నీకు ఏ భయం లేదు. నేను అంతా దూరం నుండి రక్షిస్తా. నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ నేను రక్షిస్తాను. దేవుడు తల్లిలో సమయాలు పొందినాక దేవుడు మాట్లాడుతూ